स्वरूपं गकारः पूर्वरूपम् अकारो मध्यमरूपम् अनुस्वारश्चान्त्यरूपम् इन्दुरुत्तररूपम् नादसन्धानं शैषा गणेश विद्या गणकऋषिः निजगायत्री छन्दः श्रीमहागणपतिर्देवता ॐ गणपतये नमः। एकदन्ताय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। एकदन्तं चतुर्हस्तं पाशमङ्कुशधारिणं प्रदन्तं हस्ते ब्रह्माणं मोषकध्वजं प्रविघ्नं लम्बोदरं शूर्पकर्णको रक्तगन्धानुलिप्ताङ्गो रक्तपुष्पैः सुपूजितो भक्तानुकम्पिनं देवं जगत्कारणमर्चितम् आविर्भूतं चतुष्टादो एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः। नमो व्रातपतये नमः प्रमदपतये नमस्ते अस्तु लम्बोदराय एकदन्ताय विघ्नविनाशिने शिवदूताय श्रीवरदमूर्तये नमो नमः। चन्द्रो बृहस्पतिः तन्नो विष्णुरुक्रमः। नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि वदिष्यामि सत्यं वदिष्यामि तद्वत्तारमवतु अश्वपूर्वा कथमभ्याम्
హైదరాబాద్లో బాగుంది. ఏం కంట్రీ హైదరాబాద్ అందరూ కలిసి యోవేదాదోస్వర ప్రోక్తో వేదాంత అందరూ అక్కడక్కడే నమస్కారం చేసుకోండి. లోపల వచ్చి దావద్దండి. కమ్ నియర్ కమ్ ఇక్కడ కూర్చోండి. లెట్ సంబడి కెన్ దే వాంట్ కమ్. మీరు ముందు రండి. ముందు ఎవరైనా వస్తే రావచ్చు కదా. ఇక్కడ ఎవరు రారు కదా. సౌండ్ ఏం చేయం ఎస్ దర్శన ఆపేడు. సర్వేశ్వరీ జగదీశ్వరీ సర్వేశ్వరీ జగదీశ్వరీ हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी ममतामयी करुणामयी ममतामयी करुणामयी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी जगजीवनी संजीवनी जगजीवनी संजीवनी
समस्त जीवनेश्वरी समस्त जीवनेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी कृपालिनी जगतारिणी प्रतिपल भुवन हृदयेश्वरी कृपालिनी जगतारिणी प्रतिपल भुवन हृदयेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी हे मातृरूप महेश्वरी तमहारिणी शुभकारिणी मनमोहनी विश्वेश्वरी तमहारिणी शुभकारिणी मनमोहनी विश्वेश्वरी हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी सर्वेश्वरी जगदीश्वरी
సర్వేశ్వరీ జగదీశ్వరీ हे मातृरूप महेश्वरी हे मातृरूप महेश्वरी పరమ పావనమైన ఈ జిల్లెలముడి అమ్మవారి పుణ్యక్షేత్రంలో ఉపస్థితులైన మీరందరికీ కూడా జగన్మాత స్వరూపిణి అయిన జిల్లెలముడి అమ్మ మరియు అనసూయ అమ్మ వాళ్ళిద్దరి కృప నిరంతరంగా పరిపూర్ణంగా కలగనేని ప్రార్థిస్తున్నాను. మన భారత భూమిలో పుట్టి ఈ భారతీయ సంస్కృతిని అనుసరించే మేమందరూ భాగ్యవంతులు. ఈ భూమండలంలో ప్రతి ఒక్క చోటులో ఉండే జనాలు ఒక్కసారి అయినా నేను భారతంలో పుట్టాలని ప్రార్థిస్తున్నారు. విదేశంలో ఉండేవాళ్ళు కూడా, అమెరికాలో ఉండేవాళ్ళు, దుబాయ్, అబుదాబి, ఎక్కడున్నా వాళ్ళందరూ కూడా మన మనసు లోపల ప్రార్థన ఉంది ఏమంటే ఒక్కసారైనా నేను భారత భూమిలో పుట్టాలి. అంత పవిత్రమైన భూమి ఈ భారత భూమి. అస్త్యుత్తరస్యాం దిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ. మీద భారత భూమి మీద ఉండేది పరమ పవిత్రమైన హిమాలయ పర్వతం. కింద చూస్తే కన్యాకుమారి దేవి, హిందూ మహాసముద్రం. తూర్పు పక్కన చూస్తే మనకు వంగ మహాసముద్రం, ఇటుపక్క చూస్తే ఇంకొక పెద్ద సముద్రం. ఈ 4 గుర్తు పెట్టుకొని మన భారతదేశం ఈ ప్రపంచంలో అద్భుతంగా శోభిస్తున్నది. ఈ భారత భూమిలో పుట్టిన ప్రతి ఒక్క మనిషి కూడా పరమాత్ముడుకు ప్రియమైన మనుష్యుడు. పరమాత్మ రకరకంగా అవతారాలు తీసుకొని మనకు దర్శనమిస్తారు. దాంట్లో ఒక అద్భుతమైన అవతారమే తల్లి అవతారం. జగజ్జననిగా వచ్చి మనకు ఆశీర్వదిస్తారంటే పెద్ద భాగ్యవంతులు మేము. మన భక్తి శుభ్రంగా ప్రతిరోజు తప్పక మనం మన ధర్మాన్ని అనుసరించాలి. స్వకర్మణ తమభ్యర్చ్య సిద్ధిం విందతి మానవ ఇది కృష్ణ భగవంతుడు భగవద్గీత. స్వకర్మణ తమభ్యర్చ్య అభ్యర్చ్య. మన కర్మంతోనే అర్చన చేయవాలంట దేవుడికి. మన క్రియాకలాపాలు ఉన్నాయి కదా, ప్రతిరోజు ఏం చేస్తాము అదే పూజగా మారాలి. విశేషంగా మనం పూజ చేసేది అది గొప్పతనం, అది చాలా బాగుంది. విశేషంగా పూజ చేసి మనం పండుకునేది కూడా, లేసేది కూడా, స్నానము, ఇల్లు శుభ్రంగా పెట్టుకోవడం, బట్టలంతా శుభ్రంగా పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పూజలే. ప్రతి ఒక్క క్రియవు కూడా పూజ. ఇది మేము చెప్పేది కాదు, ఋషులు, మనం భగవద్గీత చెప్తుంది. స్వకర్మం అంటే మనకి డ్యూటీగా వచ్చిన కర్మ, దానికి స్వకర్మం అని పేరు. స్వకర్మణ తమభ్యర్చతం అంటే పరమాత్ముని మేము అర్చన చేయాలంటే దేంతో చేయాలి? మన శుభ్రమైన ధార్మికమైన కర్మంతోని చేయాలి. ఈ ప్రపంచంలో పెద్ద గొప్ప జ్ఞానం అంటే ఏమి జ్ఞానము? అది లోహ జ్ఞానం కాదు, బంగారు జ్ఞానం కాదు, వజ్ర వైడూల జ్ఞానం కాదు. నేను ఏం చేయాలి ఈ ప్రపంచంలో వచ్చిన ద నాలెడ్జ్ ఆఫ్ వాట్ యు హావ్ టు డూ. నేనేం చేయాలి, నేనేం చేయకూడదు, ఆ జ్ఞానం ఉంది కదా. రైట్ అండ్ రాంగ్ అని చెప్తాం కదా, సరి తప్పనే జ్ఞానం. ఈ సరి తప్పనే జ్ఞానం మనకు వచ్చేస్తే మనకు పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టే. పరిపూర్ణమైన జ్ఞానం వచ్చినట్టే మనకు. దానికి మీద ఏం లేదు.
ఇప్పుడు మనం ఏకాంతంగా ఉన్నప్పుడు ఇద్దరు మాట్లాడుకుంటాం. ఏం మాట్లాడుకుంటాం? వాళ్ళు అట్టు చేయకూడదు, ఆయన అట్టు చేయకూడదు, ఈ ఇట్టు చేయకూడదు చెప్తాం కదా. వెనకాల మనం మాట్లాడతాం. ఏం మాట్లాడతాం? అటు చేయకూడదు అంటే ఏం అర్థం? మన మనసులో ఉండే ధర్మం అనేది ఇలాంటిది ఉంది అని అర్థం. దట్ మీనింగ్ ఆఫ్ దట్. సో వెన్ వీ స్పీక్ అబౌట్ సంబడి, వేరే వాళ్ళ గురించి మనం మాట్లాడేప్పుడు ఏం చెప్తాం? ఆయన అట్టు చేయకూడదంటే మేము అట్టు చేయకూడదు అనే అర్థం దానికి. సో ధర్మ ఈజ్ దేర్ ఇన్ ఎవ్రీ సింగిల్ పోర్ ఆఫ్ అవర్ బాడీ. సో ద నాలెడ్జ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, దీన్ని పెట్టిదానే ఇంకా విశ్వం పూర్తి ఇప్పుడు యుద్ధాలు నడుస్తున్నాయి. ఏది సరి అని తెలియదు వాళ్ళకు, ఇది తప్పు అని తెలీదు. మన జైల్లో ఇన్ని జనాలు ఉన్నారు కదా, జైల్లో ఎందుకు ఉన్నారు వాళ్ళు? తెలియదు ఏది సరి ఏది తప్పు అని తెలియదు వాళ్ళకు. దానికోసం ప్రప్రథంగా మనం నేర్చుకోవాల్సింది ఏమి? మనకు ధర్మం అని ఏది, ధర్మం అంటే నా ధర్మం అంటే ఏది, దాన్ని అర్థం చేసుకోవాలి. ఒక్కొక్కరికి వాళ్ళ ధర్మం అని ఉంది. విద్యార్థి ధర్మో వినయాది మార్గే, విద్యార్థి ధర్మో వినయాది మార్గే. విద్యార్థి అంటే ఎవరు? చదువుకుంటేవాడు. వాడు ఏం చేయాలి? వాడుకు వినయంగా ఉండాలి. గురువుల ముందు, అందరూ పెద్దవాళ్ళ ముందు వినయంగా ఉండి అభ్యాసం కరెక్ట్గా చేసుకోవాలి. అది విద్యార్థి ధర్మం. విద్యార్థికి వేరేమైనా చింత ఉంటుందా? ఇంటికి బియ్యం తీసుకురావాలి, పాలు తీసుకురావాలి, ఆ చింత విద్యార్థి కాదు కదా. విద్యార్థి బాగా చదవాలి లేదా? చదవాలి. విద్యార్థి ధర్మో వినయాది, వినయము ఆది మార్గే. వినయం అంటే అబ్జల్యూట్ వినయంగా అందరూ ముందు మనం నేను దాసుడనే భావనతో జీవించాలి. పెద్దవాళ్ళందరూ పూజ్యులే, మనకన్నా వయసులో పెద్దవాళ్ళందరూ పూజ్యులు. వాళ్ళందరి మనం భక్తితో, శ్రద్ధతో, ఆదరంతో చూడాలి. ఇది విద్యార్థి ధర్మం. చదువు కరెక్ట్గా చదవాలి. లెర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. లెర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. ఇదే ఎంత విద్యార్థి? లెర్న్ యువర్ లెసన్స్, డూ యువర్ హోంవర్క్. ఇది విద్యార్థి ధర్మం. వినయాది మార్గం. గృహస్థ ధర్మ, గృహస్థాశ్రమం ఉండే వాళ్ళ ధర్మం ఏమి? పరికర్మ మార్గే. పరికర్మ మార్గే అంటే హెల్పింగ్ వన్ అనదర్. హెల్పింగ్ వన్ అనదర్. నేను మాత్రం బాగా జీవించాలనే భావన అది గృహస్థ ధర్మం కాదు. నేను బాగుండాలి, దాంట్లో సందేహమే లేదు. నేను బాగుండాలని దాంట్లో సందేహం లేదు, అది మంచిదే. అది నేను బాగుండాలి. ప్రతి ఒక్కరు బాగుండాలి లేదా? ఆరోగ్యం బాగుండాలి. పహలా సుఖ్ నిరోగి కాయ. పహలా సుఖ్ క్యా హై? నిరోగి కాయ. రోగం లేని ఒక కాయ కావాలి కదా మనం, అది మొదట సుఖం. దూజా సుఖ్ గర్మే కుచ్ మాయా. రెండో సుఖం ఏమి? డబ్బు కావాలి కదా జీవించాలంటే. దానికి మాయ ఏంటి? కానే కావాలి, డబ్బు కానే కావాలి. దూజా సుఖ్ గర్మే కుచ్ మాయా. తీజా సుఖ్ కులవాన్ పురుష కులవతి నారి. కులవాన్ పురుష కులవతి నారి అంటే ఏమి? మన ధర్మపత్ని కానీ ధర్మపతి కానీ ఇద్దరు ధర్మపతి, ధర్మం చేయాల్సిన వాళ్ళ కర్తవ్యం, మంచి వాళ్ళుగా కావాలి. చౌథా సుఖ్, నాలుగో సుఖము సంతాన ఆజ్ఞాకారి. ఆజ్ఞాకారి అంటే ఏమి? చెప్పిన మాట వినగా ఉండడా? వినేవాళ్ళుగా ఉండాలి బిడ్డలు, చెప్పిన మాట వినేవాళ్ళుగా ఉండాలి. ఆజ్ఞాకారి సంతానము, 4 సుఖాల ధర్మం. అప్పుడు గృహస్థాశ్రమంలో ఉండే వాళ్ళకి ధర్మం ఏమి అంటే, ఎవరు వచ్చినా అతిథి దేవో భవ, మహాత్మా దేవో భవ. ఎవరు ఇంటికి వచ్చినా వాళ్ళకి ఒక పోదు భోజనం పెట్టేది, వాళ్ళకి ఏమైనా ఇచ్చి పంపించేది గృహస్థ ధర్మం. అందరినీ చూసుకోవాలి. గృహస్థాశ్రమంలో ఉండేవాళ్ళు ఆవులను చూసుకోవాలి, వేరే అందరు ప్రాణులు చూసుకోవాలి, వాతావరణం చూసుకోవాలి, అందరినీ చూసుకోవాలి, పంచయజ్ఞాలు చేయాలి, కరెక్ట్ సరిగా చేయాలి. ఇదే గృహస్థాశ్రమ ధర్మం. గృహస్థాశ్రమ ధన్యో గృహస్థాశ్రమ అని చెప్పిన. ధన్యో అంటే
పెళ్లి చేసుకొని సంతానం పొంది ఇల్లు కట్టి ధర్మములో జీవించాలి. గృహస్థాశ్రమం. విద్యార్థి ధర్మో వినయాది మార్గే, గృహస్థ ధర్మ పరికర్మ మార్గే. పరికర్మం అంటే హెల్పింగ్ ఎవ్రీబడి. ఆచార్య ధర్మో పరిబోధ మార్గే. ఆచార్యులు ఎవరున్నారో వాళ్ళ కర్తవ్యమేమి? పరిబోధన చేయాలి, సరిగా జ్ఞానం చెప్పించాలి. కరెక్ట్గా సమయంతో మీకు ఉండే కర్తవ్యాలు మేము పరిపూర్ణం చేయాలి. ఆచార్య ధర్మో పరిబోధ మార్గే, మహాత్మధర్మ కరుణాది మార్గే. మహాత్మధర్మ కరుణాది మార్గం. మహాత్మ అంటే ఎవరు వాళ్ళకు ఇల్లు లేదు, చుట్టాలు లేరు, డబ్బు లేదు, ఏమి సంపత్తి లేని వాళ్ళ మహాత్ములు, త్యాగిలు. వాళ్ళకేం కర్మ? ఎక్కడ ఎవరు కష్టంలో ఉంటే వాళ్ళకి పోయి తోడుతున్నాయి. వాళ్ళకి కరుణతో చూసి వాళ్ళకి సహాయం చేయాలి. ఇది మహాత్మ ధర్మ. ఒక్కొక్కరికి ఒక ధర్మం ఉంది కదా. ఈ రకంగా మేమందరూ మన ధర్మం అనుసరిస్తే దానికన్నా పెద్ద పూజ లేదు. అదే పెద్ద పూజ కదమ్మా, మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఇక్కడ వచ్చి పూజ చేస్తాం, ఇంటికి పోయి మనం ధర్మంగా జీవించాలి. అండర్స్టాండ్? కన్నడ భాష కొంచెం తెలుగులాగానే ఉంటుంది కదా. మనసెల్లో కಣ್ಣెల్లో పూజ ఎనువరు. మనసు ఎక్కడో ఉంది, కళ్ళు ఎక్కడో ఉంది, పూజ చేస్తున్నా అని చెప్తున్నా. అది పూజనా? అది శ్రద్ధతో చేయాలి కదా పూజ. పూజ చేసేటప్పుడు అక్కడే మనసు పరిపూర్ణంగా పూర్ణ శ్రద్ధతో చేయాలి. నైవేద్యం చేసేటప్పుడు ప్రీతితో నైవేద్యం చేయాలి. మనం అనుకుంటాము నైవేద్యం వాళ్ళు భోజనం చేస్తారా లేదనుకుంటాం. సత్యంగా చెప్తాను, వాళ్ళు భోజనం చేస్తారు. నైవేద్యం చేసేది పరిపూర్ణమైన శ్రద్ధతో చేస్తే మనకు సూక్ష్మంలో కనపడదు, మనకు స్థూలం మాత్రమే కనపడేది. ఒక మనిషి ఆశీర్వాదం చేస్తే దాని ఫలము స్థూలమా సూక్ష్మమా మనకు కనపడుతుంది. ఆశీర్వాదం ఇప్పుడు మొబైల్ నడుస్తూ ఉంది కదా, ఈ మొబైల్లో వచ్చే కాల్ వస్తుంది, మనకు కనపడుతుందా? ఎక్కడ ఉండి కాల్ వస్తుంది కనపడుతుందా? అది సూక్ష్మంత అనేది. బట్ కాల్ వస్తూ ఉంది కదా, వైర్ లేని కాల్ వస్తుంది, అది సూక్ష్మలోకం. అదే మాదిరి ఒక మనిషి ఆశీర్వాదం చేస్తే ఈ ఆశీర్వాదం పోయి తాగుతుంది. ఆశీర్వాదం కూడా సూక్ష్మ ధర్మం. అదే మాదిరిగా నైవేద్యం చేసేది, మనం నైవేద్యం చేస్తాము, దీపారాధన చేస్తాము, అభిషేకం చేస్తాము. ఇవన్నీ అతి సూక్ష్మమైన క్రియలు. శ్రద్ధతో చేయాలి. ఎవరైనా కూడా అడగకూడదు, నిజంగా దేవుడు తీసుకుంటారా? నువ్వు నిజంగా ఉన్నావా? మనకే డౌట్, నువ్వు నిజంగా ఉన్నావా లేదు. జనక మహారాజుడికే సందేహం వచ్చింది, కానీ నేను ఉన్నానా లేదని తెలియదు నాకు. అలాంటి మనం ఉన్నామా లేదని కూడా మనకు తెలియదు. ఎప్పుడు క్షణంలో పోయేస్తాం, క్షణమాత్రమే పెడతాం. నిజంగా నైవేద్యం అనేది సత్యమైన క్రియ. అది దీపారాధన అనేది సత్యమైన క్రియ. పుష్పార్చన అనేది సత్యమైన క్రియ. అది దానికోసం ఎన్ని శ్రద్ధతో చేయాల్సిన క్రియలు. దానికోసం మన కర్మం వచ్చి శుభ్రంగా స్వచ్ఛంగా ఉండాలి, అత్యంత స్వచ్ఛంగా ఉండాలి. మనం ఏ సంప్రదాయంలో పుట్టి ఉన్నామో ఆ సంప్రదాయాన్ని అనుసరించి ధర్మ మార్గంగా మనం జీవించాలి. దట్ ఈస్ నిజమైన స్వధర్మం. అది పరిపూర్ణంగా భగవద్గీతని 700 శ్లోకాలను తీసుకొని 18 అనుదాయాలు తీసుకొని అట్నే పిండితే, భగవద్గీతని పిండి దాని లోపల వచ్చేది ఎస్సెన్స్ ఏమి? స్వధర్మ పరిపాలనం. స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మో భయావ కృష్ణ పరమాత్మ అర్జునుడు చెప్పు. నువ్వు నీ ధర్మం చేస్తూ చచ్చిపోయినా పర్వాలే, అది శ్రేయస్సు. ఇంకొకరు చేస్తారు కదా, దాన్ని నేను చేసేకపోదానంటే అది పరధర్మో భయావహ, అది డేంజర్. అది మనం చేసేకపోకూడదు. మన ధర్మం ఏమి దాన్ని అర్థం చేసుకోవాలి, అది చేసి దాన్ని కరెక్ట్గా పరిపాలించాలి. అదే అమ్మవారి నిజమైన సందేశం, యథార్థమైన సందేశము. అదే గృహస్థాశ్రమంని దాంట్లో ఉండి సంతానం పొంది అప్పటికు కూడా వాళ్ళు పరిపూర్ణ శుద్ధంగా ఉన్న తల్లి.
అవునా లేదా? ఇదనే సత్యం. మీరంతా చూసినారు, దర్శించారు. అదే రీతిలో వాళ్ళ ఆదేశం చెప్పినట్టే వాళ్ళ కూతురు అనసూయమ్మ వాళ్ళకి ఆదేశం, అది ధర్మం, వాళ్ళు చెప్పిన ధర్మం అదే, అటు ఉండిపోయారు. అంటే మీరందరూ కూడా మీ ధర్మాన్ని కరెక్ట్గా అనుసరిస్తే పరిపూర్ణమైన మన జీవితంలో ఉండి ఏం చేయాలంటే అదే చేయాలి, వేరే ఏది లేదు చేయడానికి. జగన్మాత జిల్లెలముడిమ్మ రాజరాజేశ్వరి దేవి అనసూయక మీకు పరిపూర్ణ అనుగ్రహం కలిగించి నేను చెప్పి పూర్తి చేస్తారు. ఓం తత్సత్. ఓం పరమేశ్వర. అందరూ నమస్కారం.